చెడు కాలానికి చెడు బుద్ధులు అన్నట్టు చెడగొట్టి వ్యవహారాలే చేస్తున్నారట కాంగ్రెస్ పార్టీలు. జగిత్యాలలో సోమవారం నాడు పెద్ద ఎత్తున కేసీఆర్ సభ పెట్టబోతున్నారు కదా. దానికి జనం పుట్ట వలిగి చీమలు వలిగినట్టు రావద్దని ఏకంగా రోడ్డునే దవ్వి జనం రాకుండా చేసే ఉపాయం వేసిండ్రట. దయచేసి కాంట్రాక్టర్ గారు ఒక వారం రోజులే కదా మీకు 5 రోజులే కదా డిఫరెన్స్ ఏముంది. ఇప్పుడు సార్ మన కేసీఆర్ గారి మీటింగ్ సోమవారం మీటింగ్ అయినాక మీరు 2 నెలల నుంచి ఆగిరు. ఇప్పుడేం తొందర వచ్చింది దవ్వకు. ఇప్పుడు ఇక్కడ నుంచి 25-30 వేల జనాభా వస్తారు ఆ రోజు. ఈ రోడ్డు మీద అంత బాల్కొండ కోట్ల కాన్సెప్ట్ అందరు ఇంటి నుంచి వస్తారు కదా. ఏం చేసిందంటే వాళ్ళు రోడ్డు దవ్వేసింది. చూసినా ఎవరైనా రోడ్డు దవ్వేసి నిన్న రిక్వెస్ట్ చేసిన తర్వాత కూడా ప్లీజ్ దయచేసి కేసీఆర్ గారి సభ ఇది అని చెప్పి రిక్వెస్ట్ చేసిన తర్వాత కూడా దవ్వింది. పట్నంలో అడుగు పెట్టడానికి ఛాన్స్ లేకుండా చేసిండ్రట. అరే ఇదెక్కడి పద్ధతిరా బాబు, 2 ఏళ్ల నుంచి యాదికి రాని రోడ్డు ఇప్పుడే యాదికి వచ్చింది అరాబే అన్నట్టు బీఆర్ఎస్ పార్టీలు గరమైతున్నారు. చూడుండ్రి ఎట్లా అయిపోయిందో బాట. రోజు 100,000 బండ్లు కార్లు నడిచే రోడ్ను ఇట్లా వేస్తే ఏందన్నట్టు. సరే ఎప్పుడు కూలిపోతుందో తెలియకుంటున్నది కాబట్టి కొత్తది కట్టించే ఉపాయం చేస్తున్నారు అనుకుందాం. పట్నంలో పోయేతానికి పక్క పొంటి తాత్కాలికమైన బాట ఒకటి కట్టాలి కదా. అది కట్టకుండా మెయిన్ బాటను మెదడున్నోడు ఎవడన్నా కూలగొడతాడా చెప్పుండ్రి. కేసీఆర్ ప్రోగ్రామ్ పెట్టినాం. దాని బ్యాక్గ్రౌండ్ లో మరి ఇక్కడ ఎమ్మెల్యే ఏం చెప్పిండో ఏందో మంది రావద్దని మొత్తం రోడ్డు తవ్వేయమన్నట్టున్నాడు. తవ్వేసిరు అయిపోయింది. ట్రాఫిక్ కాదా బాబా, మనిషి నడవటానికి లేదంటే. ఆయన జగిత్యాల టౌన్ లో ఎంత మంది పోతారు, వాళ్ళందరికీ కూడా ఇబ్బంది. ఇప్పుడు ఇది ఈ మీటింగ్ కాదు, మీటింగ్ కాకుండా రెగ్యులర్ జనం కూడా పోతారు కదా. మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఆఫీసర్లకు ఫోన్ చేసి చెప్తుంటే మాకేం తెలియదు సార్ అన్నట్టు వాళ్ళు చెప్తున్నారు. అరే గింత అన్యాయం ఉంటుందా చెప్పుండ్రి. పక్కకి ఇంకో రోడ్డు ఏర్పాటు చేయకుండా ఉన్న రోడ్డును వలగొడితే జనం ఎట్లా నడుస్తారన్న ఆ బాటలా. కేసీఆర్ గారి మీటింగ్ ఫెయిల్ చేయడానికి జగిత్యాల ప్రజలు ఇబ్బంది పడ్డా పర్వాలేదు, కానీ కేసీఆర్ మీటింగ్ మాత్రం ఫెయిర్ కావాలి. ఇది ఇవాళ ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే గారు, జగిత్యాల స్థానిక ఎమ్మెల్యే మరి ఇట్లా నీచానికి పాల్పడతా ఉన్నాడు. ఇది మంచిది కాదు. ఎమ్మెల్యే గారు, కేసీఆర్ గారు మీకు అన్నం పెట్టిన వ్యక్తి, మీకు టికెట్ ఇచ్చి మిమ్మల్ని గెలిపించిన వ్యక్తి, మీరు కేసీఆర్ గారి గుర్తు మీద గెలిచినటువంటి వ్యక్తి ఇవాళ కేసీఆర్ గారి మీటింగ్ ని అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. అన్నం పెట్టిన వాళ్ళకే సున్నం కొట్టినట్టు జయ్యకు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ అని కోపం ఎల్లగాకుతున్నాడు. మరి అంతే కదా, రాజకీయాలు చేస్తే చేసుకోవాలి. పార్టీ మారితే విధానాలు మారుతాయి కావచ్చు, కానీ ఇట్లా సభలను ఫెయిల్ చేసేటట్టు రోడ్లు దవ్వుడు, జనం రాకుండా చెడగొట్టుడు పనులు చేసుడు, షీప్ ట్రిక్స్ కాకుంటే ఏంటి చీచి చిచి గింత ఘోరమా అని మాట్లాడుకుంటారట తెలంగాణ జనాలు. అంతేకాదు గిసొంటి అడ్డంకులు ఎన్ని చేసినా కేసీఆర్ మాటలు వినేతానికి బాపుడు చూసేతానికి జగిత్యాలకు చీమల దాడి తీరుగా వచ్చి తీరుతామని మాట్లాడుకుంటారట. చూడాలి మరి 20 తారీఖు నాడు కేసీఆర్ సభ ఎంత జోరుగా సాగుతుందో.